మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల తెలుగు మీడియం అంటే తెలియని వాళ్ళు ఉండరండి. ముఖ్యంగా 90s పుట్టిన వాళ్ళకి మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకార్థం. ఎందుకంటే మనం ఇక్కడ నుంచే మన బాల్య జీవితం మొదలవుతుంది కాబట్టి. బాల్యం అనేది మనం ఆనందించగల దశ. మనం ఎంత కోరుకున్నా ఏ దేవుడికి మొక్కిన తిరిగి పొందలేని జీవితం మన బాల్యం. నా జీవితంలో బాల్యం అత్యంత మరుపురాని సమయం. ప్రతి ఒక్కరికి బాల్యం జ్ఞాపకాలు ఉంటాయి కదండి. నిజంగా మధురమైన జ్ఞాపకాలు తలుచుకుంటే మనసుకి ప్రశాంతంగా ఆనందంగా అయితే ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు జీవితంలో ఏ వ్యక్తికైనా సరే అత్యంత విలువైన వాటిలో బాల్యం ఒకటి. కరెక్టే కాదండి. నేనైతే ఇక్కడే చదువుకున్నానండి, ఫస్ట్ క్లాస్ ఇంకా 5వ తరగతి వరకే. అప్పుడు ఈ ఎల్కేజీలు ఈకేజీలు అంటే ఏమి ఉండే కాదు, డైరెక్ట్గా 1వ క్లాసే. అప్పట్లో తెలుసు కదా మన ఇండియన్ మదర్స్, మనం ఏమైనా స్కూల్కి పోలేదంటే కొట్టి తిట్టి బరాబరా ఈడ్చుకొచ్చి స్కూల్లో పడేసి సార్లకి చెప్పి సార్ మా ఊరిని చూసుకోండి సార్ అని చెప్పేసి పనులకైతే వెళ్ళిపోయారు అనమాట. నిజంగా ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా అయితే ఉంటుందండి. నేను మా ఊర్లో ఇక్కడ 1 ఇంకా 5వ తరగతి వరకు చదువుకున్నానండి. తర్వాత మాకు కొంచెం 3-4 కిలోమీటర్ దూరంలో చిన్న అన్నలూరు అని ఉంది. అక్కడ కూడా 7th స్టాండర్డ్ వరకు అండి. మళ్ళీ అక్కడ 7th ముగించుకొని మళ్ళీ 8 ఇంకా డిగ్రీ దాకా కావాలైతే చదువుకున్నానండి. ఇక్కడ కనిపిస్తున్న చెట్లు అయితే మేమే వేసామండి. మేము ఉన్నప్పుడు వేసిన చెట్లు వచ్చేసి మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు వేసామనుకుంటా. అప్పుడు మా సార్ రమణయ్య సార్ అని ఒక అతను ఉండేవాళ్ళు. వాళ్ళు మాకందరికి తలా ఒక చెట్టు ఇచ్చేసి ఈ చెట్లు మీయారా, మీరు ఎవరైతే బాగా పెంచుకుంటారో చెట్లని వాళ్ళకు బాగా మార్కులు వేస్తామని చెప్పేది. అప్పటి నుంచి ఆ మొక్కల్ని మేమే నీట్గా డైలీ నీళ్ళు పోసేది బాగా అయితే పెంచామండి. ఇప్పుడైతే చాలా చాలా పెద్దగా అయితే అనిపించినాయి. మేము అప్పుడు అంటే మాకు పోటీ అనమాట. అరే వాడి చెట్టు చూర ఎలా వస్తుంది, ఈడి చెట్టు చూర ఎలా వస్తుంది అని చెప్పేసి. ఎవరి చెట్టు అయితే సార్ చెప్పాడు అనమాట, ఎవరి చెట్లు అయితే బాగా పెంచుకుంటారో వాళ్ళకి బాగా మార్కులు వేస్తామని. సో అప్పుడు ఆనందమే బాగుండేదండి. సో ఇవి వచ్చేసి మధ్యకాలంలో అయితే కట్టారండి. మన ప్రభుత్వాలు కొంచెం మారాయి. సో ఈ మధ్యకాలంలో కొన్ని హై స్కూల్ అయితే బాగానే డెవలప్ చేశారు మన ప్రభుత్వాలు కూడా. సో అలా అంగన్వాడీ అని, అలాగే ఈ టాయిలెట్, అప్పుడు టాయిలెట్లు కూడా లేవు, బట్ ఇప్పుడంతా టాయిలెట్లు అంతా కట్టారండి. మొన్న మా ఊరికైతే వచ్చాను, మా కొంచెం ఫంక్షన్ అయితే ఉన్నది, ఆ ఊరికైతే వచ్చాను. సో వచ్చి మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చానండి. చాలా చాలా ఆనందంగా అయితే అనిపించింది. సో మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పోయేది ఏం లేదండి, కాకపోతే కష్టపడడం వల్ల ప్రోత్సహించినట్టు ఉంటుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత కొందరికైనా వారి బాల్యం గుర్తుకొచ్చుంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.